హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ తెలుగు ఛానల్ బై సందీప్ అండి. సో ఈ వీడియోలో మనం కొన్ని ఇంపార్టెంట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని నేర్చుకుందాం. ఇవి వచ్చేసి ఈ కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రీసెంట్గా మే 2nd వీక్లో టీఎస్పీఎస్సి పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అడిగిన బిట్స్ అండి ఇవి. సో నాకు ఇవి ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది, ఎందుకంటే ఇవి ఇంపార్టెంట్ బిట్స్. నెక్స్ట్ ఇది టీఎస్పీఎస్కి సంబంధించింది, ఏపీపీఎస్కి సంబంధించింది కాదు. సో అలా అని ఏపీపీఎస్ వాళ్ళు చూడకూడదని కాదు, ఎందుకంటే ఈ బిట్స్ అలాంగ్ విత్ కరెంట్ అఫైర్స్ మనకి జనరల్ స్టడీస్ కూడా కొంచెం మిక్స్ ఉంటుందండి ఈ బిట్స్లో. సో ఫస్ట్ వన్, ఇండియా హ్యాస్ ద లాంగెస్ట్ ల్యాండ్ బార్డర్ విత్ బంగ్లాదేశ్. నేమ్ ద కంట్రీ విత్ విచ్ ఇండియా హ్యాస్ సెకండ్ లాంగెస్ట్ ల్యాండ్ బార్డర్. సో సెకండ్ లాంగెస్ట్ ల్యాండ్ బార్డర్ ఏ కంట్రీతో ఉంది అనేది ఈ బిట్ అడుగుతున్నారండి. ఫస్ట్ వచ్చేసి బంగ్లాదేశ్, సెకండ్ వచ్చేసి చైనా అండి. సో దాని ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి ఇండియా హ్యాస్ 15,106 కిలోమీటర్స్ ఆఫ్ ల్యాండ్ బార్డర్ అండ్ ఏ కోస్ట్ లైన్ ఆఫ్ 7,516 కిలోమీటర్స్ ఇంక్లూడింగ్ ఐలాండ్ టెరిటరీస్. సో నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఫస్ట్ వచ్చేసి బంగ్లాదేశ్ 4,096 ఉంటే చైనా 3,488 ఉందండి. దాని తర్వాత పాకిస్తాన్ 3,323. సో ఫస్ట్ ఇండియాతో లాంగెస్ట్ బార్డర్ షేర్ చేసుకునే ల్యాండ్ బార్డర్ షేర్ చేసుకునే కంట్రీ వచ్చేసి బంగ్లాదేశ్, తర్వాత చైనా అండి. నెక్స్ట్, విచ్ స్టేట్ ఈస్ ద మేజర్ ప్రొడ్యూసర్ ఆఫ్ గోల్డ్? విచ్ స్టేట్ ఈస్ ద మేజర్ ప్రొడ్యూసర్ ఆఫ్ గోల్డ్? కర్ణాటక అండి. సో కర్ణాటక తర్వాత నెక్స్ట్ మేజర్ ప్రొడ్యూసర్ ఆఫ్ గోల్డ్ వచ్చి ఆంధ్రప్రదేశ్. సో దాని ఎక్స్ప్లెనేషన్ చూద్దాం ఇప్పుడు. సో కర్ణాటక వచ్చేసి లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ గోల్డ్ ఇన్ ఇండియా అండి. సో టోటల్ వచ్చేసి 17.5 మిలియన్ టన్స్ ఆఫ్ గోల్డ్ ఉంది ఇక్కడ కర్ణాటకలో. అది కూడా మెయిన్లీ కోలార్, ధార్వాడ్, హసన్ అండ్ రాయచూర్ డిస్ట్రిక్ట్స్లో. నెక్స్ట్ తర్వాత కర్ణాటక తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉందండి, సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ గోల్డ్ ఇన్ ఇండియా. సో నెక్స్ట్ వచ్చేసి ఏ టోటల్ ఆఫ్ 7.06 మిలియన్ టన్స్ ఆఫ్ ore and 37,000 kg of gold metal have been accessed in the state. So 37,000 kg of gold ని యాక్సెస్ చేశారండి ఆంధ్రప్రదేశ్లో. నెక్స్ట్ టోటల్గా ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ఎక్కువ ఉంది వచ్చేసి రామగిరి అండి, అనంతపూర్ డిస్టిక్. కానీ ఈ మైన్స్ అనేవి ఇక్కడ ఎగ్జాస్ట్ అయిపోయాయి అంట రామగిరిలో. సో ఇదండి. సో ఫస్ట్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ కర్ణాటక, సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్, The Donald Trump's administration has recently imposed sanctions on which of the following country? సో డొనాల్డ్ ట్రంప్ రీసెంట్గా ఒక కంట్రీ మీద ఆంక్షలు విధించారండి. అది ఏ కంట్రీ అంటే ఆ కంట్రీ వాళ్ళు యూఎస్లోకి రాకూడదని ఆంక్షలు విధించారు. అది వచ్చేసి ఇరాన్ అండి. సో దీనికోసం ఈ ఆంక్షలు విధించారనేది చూద్దాం. సో ఇరాన్ వచ్చేసి టెర్రరిజం సపోర్ట్ చేయడం వలన, సో ఈ టెర్రరిజం సపోర్ట్ చేయడం వల్ల ఇరాన్ నుంచి యూఎస్కి థ్రెట్ ఉందని ఆలోచించి సో ట్రంప్ ఆంక్షలు విధించారండి ఇరాన్ మీద. సో నెక్స్ట్ బిట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్ వాజ్ సెలబ్రేటెడ్ యాజ్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ బయోడైవర్సిటీ? సో 2010ని అంటే ఏ ఇయర్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ బయోడైవర్సిటీగా జరుపుకుంటారు? 2010 అండి. సో దీని ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి International Year of Biodiversity was a year-long celebration of biological diversity and its important taking place internationally in 2010. So, ఈ ఇయర్ ఆఫ్ బయోడైవర్సిటీ, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ బయోడైవర్సిటీ అనేది 1 year long celebration అండి. ఇది 2000లో జరిగింది. ఇట్ వాజ్ మెంట్ టు హెల్ప్ రైజ్ అవేర్నెస్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఆఫ్ బయోడైవర్సిటీ త్రూ యాక్టివిటీస్ అండ్ ఈవెంట్స్ టు ఇన్ఫ్లుయెన్స్ డెసిషన్ మేకర్స్ అండ్ టు ఎలివేట్ బయాలజికల్ డైవర్సిటీ నియర్ టు ది టాప్ ఆఫ్ పొలిటికల్ ఎజెండా. సో ఈ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ బయోడైవర్సిటీ ఎందుకు జరుపుకుంటారంటే సో ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకురావడానికి బయోడైవర్సిటీ గురించి త్రూ డిఫరెంట్ ఈవెంట్స్. అందుకే ఇయర్ లాంగ్ సెలబ్రేషన్స్ అనేవి జరుపుకోవడం జరిగిందండి. నెక్స్ట్, సువిధా ప్రీపెయిడ్ కార్డ్ హ్యాస్ బీన్ లాంచ్డ్ బై విచ్ బ్యాంక్? సో సువిధా ప్రీపెయిడ్ కార్డ్ అనేది ఏ బ్యాంక్ చేత లాంచ్ చేయబడింది? యూకో బ్యాంక్ అండి. సో ఈ కార్డ్ ఏంటిదే, దాని యొక్క ఇంపార్టెన్స్ అంటే తెలుసుకుందాం. The card was launched earlier this month by R.K. Tucker, MD and CEO UCO Bank, and Executive Directors Charan Singh and Ju Subramanian Iyer.
According to a release by the bank, the prepaid card is a hassle-free alternative to cash, which can be used for cash withdrawals, purchase at points of sale or over the internet. సో క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ కోసం అనేది ఈ కార్డ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. దీని పేరు వచ్చేసి సువిధ. సో దీన్ని వచ్చేసి లాంచ్ చేయడం అనేది ఎవరి చేత లాంచ్ చేయబడిందంటే యూకో బ్యాంక్ ఎండి అండ్ సిఇఓ ఆర్కే టక్కర్ మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ చరణ్ సింగ్ అండ్ సుబ్రహ్మణ్య అయ్యర్. నెక్స్ట్, లార్జెస్ట్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ ఇన్ ఇండియా అమాంగ్ ద ఫాలోయింగ్ ఈస్. సో ఇండియాలో అతిపెద్ద పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ ఏది? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. సో దాని ఎక్స్ప్లెనేషన్ చూద్దాం ఇప్పుడు. సో State Bank of India is an Indian multinational public sector banking and financial services company. It is a government-owned corporation with its headquarters in Mumbai, Maharashtra. ఇది గవర్నమెంట్ ఓన్డ్ బ్యాంక్ అండి. ఇది వచ్చేసి హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉంది, మహారాష్ట్రలో. సో దీని యొక్క టర్న్ ఓవర్ వచ్చేసి $41 trillion, 2,77,000 ఎంప్లాయీస్, 500 million కస్టమర్స్, 22,500 బ్రాంచెస్ అండ్ 58,000 ATMs ఉన్నాయండి మొత్తం ఆల్ ఓవర్ ద వరల్డ్. ఓకే, సో ఇండియాలో ద బిగ్గెస్ట్ బ్యాంక్ వచ్చేసి ఎస్బీఐ అండి, అతిపెద్ద బ్యాంక్, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్. నెక్స్ట్, ఇన్లాండ్ రివర్ ట్రాన్స్పోర్ట్ ఆక్యుపైస్ అన్ ఇంపార్టెంట్ ప్లేస్ ఇన్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా. సో ఇన్లాండ్ రివర్ ట్రాన్స్పోర్ట్ అనేది ఏ స్టేట్స్లో ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది? అస్సాం, వెస్ట్ బెంగాల్ అండ్ బీహార్. నెక్స్ట్, హౌ మెనీ శాటిలైట్స్ వర్ లాంచ్డ్ బై ఇస్రోస్ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ PSLV at Satish Dhawan Space Center in Sriharikota in the month of February 2017. సో ఎన్ని శాటిలైట్స్ అనేవి లాంచ్ చేయడం జరిగింది PSLV నుంచి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోటలో? 104 అండి. సో 104 ఇది చాలా ఇంపార్టెంట్ బిట్, చాలా ఎగ్జామ్స్లో అడిగారు. సో ఆల్రెడీ మనం కూడా ఈ బిట్ గురించి ఇంతకుముందు డిస్కస్ చేసాము. సో ఇన్ ఇట్స్ 39th flight, ఇస్రోస్ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ సక్సెస్ఫుల్లీ లాంచ్ ది 714 kg Cartosat 2 series satellite along with 103 co-passenger satellites from Satish Dhawan Space Center, Shar, Sriharikota. సో శ్రీహరికోట నుంచి ఈ PSLV C-37 అనేది లాంచ్ చేయడం జరిగిందండి. టోటల్ 104 శాటిలైట్స్ February 15th, 2017 లాంచ్ చేయడం జరిగింది ఇది. సో టోటల్ ఎన్ని అండి? 104. సో ఇది వచ్చేసి ఒక ఫస్ట్ టైం అండి త్రూఅవుట్ ద వరల్డ్లో, ఒక హిస్టరీలో 104 శాటిలైట్స్ని ఒకటేసారి లాంచ్ చేయడము ఒక వెహికల్ ద్వారా. PSLV C-37 దాని పేరు. సో ఈ 104 శాటిలైట్స్లో 101 శాటిలైట్స్ వచ్చి వేరే కంట్రీస్, అన్ని ఫారెన్ కంట్రీస్కి సంబంధించినవి అండి. సో 96 వచ్చేసి US అండి. సో ఇంకా మిగతావి వచ్చేసి ఇజ్రాయిల్, UAE, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్ అండ్ కజకిస్తాన్. సో టోటల్లీ 104 శాటిలైట్స్ అండి. నెక్స్ట్, విచ్ స్టేట్ అసెంబ్లీ ఇన్ ఇండియా హ్యాస్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సీట్స్? విచ్ స్టేట్ అసెంబ్లీ ఇన్ ఇండియా హ్యాస్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సీట్స్? ఉత్తరప్రదేశ్ అండి, ఉత్తరప్రదేశ్. సో ఇందులో వచ్చేసి టోటల్ 403 అసెంబ్లీ మెంబర్స్, 403 ఉన్నాయండి అసెంబ్లీ సీట్స్. సో ద లెజిస్లేటివ్ అసెంబ్లీ కన్సిస్ట్ ఆఫ్ నాట్ మోర్ దెన్ 500 members అండ్ నాట్ లెస్ దెన్ 60. సో states which have small population and are small in size have a provision for having even lesser number of members in the legislative assembly. సో ఇది స్టేట్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుందండి. సో ఉత్తరప్రదేశ్ కొంచెం పెద్ద స్టేట్ కాబట్టి టోటల్ 403 members ఉన్నారు. పుడుచేరి తీసుకుంటే 30 members. నెక్స్ట్ మిజోరాం, గోవా 40 members ఉన్నారండి. సిక్కింలో 32 members. సో ప్రజెంట్ దీని యొక్క ఉత్తరప్రదేశ్కి సీఎం వచ్చేసి యోగి ఆదిత్యనాథ్ అండి. సో అతను ఒరిజినల్ నేమ్ వచ్చేసి అజయ్ మోహన్ బిస్. హీఈస్ అన్ ఇండియన్ ప్రీస్ట్ అండ్ ఇండియన్ హిందూ నేషనలిస్ట్ పొలిటీషియన్ who is the current Chief Minister of Uttar Pradesh in office since 2017. ఓకే, సో మీరు ఇక్కడ ఈ బిట్ చూస్తే యోగి ఆదిత్యనాథ్ రీసెంట్గా అడిగారండి పంచాయత్ సెక్రటరీ ఎగ్జామ్స్లో అనుకుంటా. సో యోగి ఆదిత్యనాథ్ యొక్క అసలు నా పేరేంటి? అజయ్ మోహన్ బిస్. నెక్స్ట్, కజిరంగా వైల్డ్ లైఫ్ రిజర్వ్ ఈజ్ ఇన్ విచ్ స్టేట్? కజిరంగా వైల్డ్ లైఫ్ రిజర్వ్ వచ్చేసి అస్సాంలో ఉందండి. అస్సాంలో కజిరంగా వైల్డ్ లైఫ్ రిజర్వ్ అనేది ఉంది. సో ఇది ఎక్కడుందో చూద్దాం. గోల్ఘాట్ అండ్ నాగాన్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ స్టేట్ ఆఫ్ అస్సాం. గోల్ఘాట్ అండ్ నాగాన్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ స్టేట్ ఆఫ్ అస్సాంలో ఈ కజిరంగా నేషనల్ పార్క్ ఉంది. సో ద శాంక్చురీ విచ్ హోస్ట్ 2/3 ఆఫ్ వరల్డ్స్ గ్రేటెస్ట్ అన్హార్న్డ్ రైనోసారస్.
ఈజ్ ఎ వరల్డ్ హెరిటేజ్ సైట్. సో ఈ కజిరంగా వైల్డ్ లైఫ్ నేషనల్ పార్క్లో 2/3 ఆఫ్ వరల్డ్స్ వన్ హార్న్ రైనోసార్స్ ఉన్నాయండి. నెక్స్ట్, an international conference for deliberating on Israel-Palestine dispute was held in which of the following city in the month of Jan 2017? సో జాన్ 2017లో ఇజ్రాయెల్ పాలెస్టైన్ డిస్ప్యూట్ గురించి ఒక కాన్ఫరెన్స్ జరిగింది. అది ఏ సిటీలో జరిగింది అని అడుగుతున్నారండి. అది వచ్చేసి ప్యారిస్. నెక్స్ట్, హూ వాజ్ ది ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినియస్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ తేజస్? సో హూ వాజ్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్, సో ఈ తేజస్ అనే ఎయిర్క్రాఫ్ట్ని ఫస్ట్ బిల్డ్ చేసింది ఎవరు? ఓకే, కోట హరినారాయణ అండి. ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో కోట హరినారాయణ ఎక్కడ జన్మించారంటే ఒడిశాలో అండి. ఈయన వచ్చేసి వైస్ ఛాన్సలర్ ఆఫ్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. నెక్స్ట్ అండ్ అట్ ద సేమ్ టైం ఏరోనాటికల్ సొసైటీకి ప్రెసిడెంట్ కూడా అండి. సో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి ఏమో వైస్ ఛాన్సలర్, నెక్స్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఏరోనాటికల్ సొసైటీ. He is an alumnus of Institute of Technology, Benares Hindu University, Indian Institute of Science and IIT Bombay. So in IIT Bombay నుంచి PhD తీసుకున్నారు. Next, he was a program director and chief designer of India's Light Combat Aircraft LCA Tejas program. సో ఈయన వచ్చి ఈ ప్రోగ్రామ్కి డైరెక్టర్ అండి, తేజస్కి. ఈ చీఫ్ డిజైనర్ కూడా. నెక్స్ట్, the world's largest చరకా ఆర్ స్పిన్నింగ్ వీల్ వాస్ అన్వీల్డ్ రీసెంట్లీ ఎట్ విచ్ ప్లేస్? సో ప్రపంచంలోనే పెద్దదైన ఒక చరకా లేదా స్పిన్నింగ్ వీల్ని కనుక్కోవడం జరిగిందండి. అది ఎక్కడ దొరికింది? ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఈ చరకా స్పిన్నింగ్ వీల్ దొరికింది రీసెంట్గా. నెక్స్ట్, ద 104th ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ వాస్ హెల్డ్ ఎట్ విచ్ సిటీ? సో 104 ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఎక్కడ జరిగింది? తిరుపతిలో జరిగిందండి. దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. So, Prime Minister Narendra Modi inaugurated the 104 Indian Science Congress at Tarak Rama Stadium of Sri Venkateswara University in Tirupati in Andhra Pradesh. So, Prime Minister Narendra Modi garu ఈ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ని ఇనాగ్రేట్ చేశారండి. ఎక్కడ అంటే తారక రామ స్టేడియం, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో. సో ఇప్పటివరకు మనకి ఏం తెలుసు అంటే ఓన్లీ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ తిరుపతిలో ఫస్ట్ టైం జరిగింది అనుకుంటున్నాము. కాదండి, ఇది సెకండ్ టైము. ఫస్ట్ టైం వచ్చేసి 1983లో జరిగింది. ఇది 70th సైన్స్ కాంగ్రెస్ అండి. నెక్స్ట్, ఈ 104 సైన్స్ కాంగ్రెస్ థీమ్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ నేషనల్ డెవలప్మెంట్ అనేది దీని థీమ్ అండి. నెక్స్ట్, నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్మెంట్ ఈజ్ సిచ్యువేటెడ్ ఎట్? సో నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్మెంట్ ఎక్కడ ఉంది? రాజేంద్ర నగర్, హైదరాబాద్ అండి. సో దీని ఇంపార్టెన్స్ తెలుసుకుందాం, దీని ఎక్స్ప్లెనేషన్. The National Academy of Agricultural Research Management NAM is a national level research center located in Hyderabad. ఇది వచ్చేసి నేషనల్ అకాడమీ అండి అగ్రికల్చరల్ రీసెర్చ్కి. ఇది నేషనల్ లెవెల్ రీసెర్చ్ సెంటర్. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ICAR in 1976 to address issues related to agricultural research and educational management in India. Next, which of the following High Court stated that triple talaq is an unconstitutional and it violates the rights of Muslim women? No personal law is above the constitution. So, ఏ హైకోర్టు ట్రిపుల్ తలాక్ అనేది ముస్లిం ఉమెన్ యొక్క రైట్స్ని వైలేట్ చేస్తుందని రీసెంట్గా చెప్పింది తన కేసులో. అలహాబాద్ హైకోర్టు అండి. సో ద అలహాబాద్ హైకోర్ట్ హ్యాస్ కమ్ డౌన్ స్ట్రాంగ్లీ ఆన్ ద ఇష్యూ ఆఫ్ ట్రిపుల్ తలాక్, saying the rights of a person cannot be violated under the name of personal law. సో ఈ అలహాబాద్ హైకోర్టు ఏమనిందంటే ఈ ట్రిపుల్ తలాక్ అనేది ఒక పర్సన్ యొక్క రైట్స్ వైలేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు, అది కూడా ఒక పర్సనల్ లా ప్రకారము. ద కోర్ట్ ఎక్స్ప్రెస్ దిస్ ఒపీనియన్ వైల్ హియరింగ్ ఎ కేస్ ఇన్వాల్వింగ్ ఎ డైవర్స్ గ్రాంటెడ్ త్రూ ప్రాక్టీస్ ఆఫ్ ట్రిపుల్ తలాక్. ద కోర్ట్ ఆల్సో సెడ్ దట్ పర్సనల్ లా మే బి అప్లికబుల్ ఓన్లీ విత్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ కాన్స్టిట్యూషన్ and that a fatwa which is a contrary to the justice system is not valid. సో ఏదైతే ఇది జరుగుతుందో ఈ పర్సనల్ లా అనేది అది విత్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ పరిధిలో ఉండాలి, కానీ కాన్స్టిట్యూషన్ పరిధి దాటి వెళ్ళకూడదు అనేది ఈ అలహాబాద్ హైకోర్టు ఈ ట్రిపుల్ తలాక్ కేసులో తన తీర్పునిచ్చిందండి. నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ బయో సిఎన్జి ప్లాంట్ ఫర్ ప్రొడ్యూసింగ్ కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ సిఎన్జి ఫ్రమ్ అగ్రికల్చరల్ రెసిడ్యూ వాస్ ఇనాగ్రేటెడ్ ఇన్ పుణే అండి. సో ఇండియాస్ ఫస్ట్ బయో సిఎన్జి ప్లాంట్ వచ్చేసి పూణేలో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దాని వివరణ చూద్దాం.
So commissioned by city-based Primo Engineering Private Limited, this plant will use agricultural residue to generate CNG, which can be used in automobiles as a fuel. సో ఈ యొక్క ఫస్ట్ బయో సిఎన్జి ప్లాంట్లో నుంచి వచ్చిన గ్యాస్ని ఏం చేస్తారంటే ఆటోమొబైల్స్లో ఫ్యూయల్ లాగా యూజ్ చేస్తారండి. నెక్స్ట్, ద DRDO recently handed over an indigenously developed weapon locating radar WLR system to the army. What is its name? సో రీసెంట్గా DRDO ఒక వెపన్ని తయారు చేసిందంటండి, వెపన్ లొకేటింగ్ రాడార్ని. దాన్ని WLR సిస్టమ్ అంటారు. దాని పేరేంటి అని అడుగుతున్నారు. స్వాతి అండి. దాని డీటెయిల్స్ వచ్చేసి ద స్వాతి వెపన్ లొకేటింగ్ రాడార్ WLR వెపన్ లొకేటింగ్ రాడార్ ఈజ్ ఎ మొబైల్ ఆర్టిలరీ locating phased array radar developed by India. This counter battery radar is designed to detect and track incoming artillery and rocket fire to determine the point of origin for counter battery fire. ఇది ఈ వెపన్ లొకేటింగ్ రాడార్ ఏం చేస్తుందంటే డిటెక్ట్ చేయడానికి అండి, ఇన్కమింగ్ రాకెట్స్ని డిటెక్ట్ చేయడం, అంటే వేరే వాళ్ళు ఎవరైనా రాకెట్ ఫైర్ చేస్తే అది డిటెక్ట్ చేయడం కోసం అనేది ఈ స్వాతి వెపన్ లొకేటింగ్ రాడార్ని యూజ్ చేస్తారు. ఇది వచ్చేసి ఎవరి చేత డెవలప్ చేయబడిందంటే DRDO's బెంగళూరు బేస్డ్ ల్యాబొరేటరీ, నెక్స్ట్ గవర్నమెంట్ ఓన్డ్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ BEL. నెక్స్ట్, ఫస్ట్ న్యూక్లియర్ రియాక్టర్ మేడ్ ఇన్ ఇండియా. ఫస్ట్ న్యూక్లియర్ రియాక్టర్ మేడ్ ఇన్ ఇండియా వచ్చేసి అప్సరా అండి. అప్సరా అనేది ఫస్ట్ న్యూక్లియర్ రియాక్టర్. దాని డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇండియా అండ్ ఏషియాస్ ఫస్ట్ న్యూక్లియర్ రియాక్టర్ వాజ్ ద అప్సరా రీసెర్చ్ రియాక్టర్. Designed and built in India with assistance and fuel from United Kingdom. సో యునైటెడ్ కింగ్డమ్ యొక్క హెల్ప్తో అప్సరా అనేది ఫస్ట్ న్యూక్లియర్ రియాక్టర్ని ఇండియా తయారు చేయడం జరిగిందండి ఆన్ August 4th, 1956. దీని ఇనాగరేషన్ వచ్చేసి January 20, 1957లో జరిగిందండి. సో ఈ అప్సరా వచ్చేసి స్విమ్మింగ్ పూల్ టైప్ రియాక్టర్ అండి. ఎన్రిచ్డ్ యురేనియం యాజ్ ఏ ఫ్యూయల్. ఇందులో ఫ్యూయల్గా యురేనియంని వాడతారండి. నెక్స్ట్, సర్దార్ సరోవర్ డ్యామ్ ఈజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ విచ్ స్టేట్? సో సర్దార్ సరోవర్ డ్యామ్ వచ్చేసి గుజరాత్లో ఉందండి. గుజరాత్లో సర్దార్ సరోవర్ డ్యామ్ ఉంది. దీని డీటెయిల్స్ చూద్దాం. సో సర్దార్ సరోవర్ డ్యామ్ ఈజ్ ఎ గ్రావిటీ డ్యామ్. నెక్స్ట్, ఏ రివర్ మీద కట్టారండి ఈ డ్యామ్ని? నర్మదా రివర్. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ డ్యామ్ అండ్ పార్ట్ ఆఫ్ నర్మదా వ్యాలీ ప్రాజెక్ట్, ఎ లార్జ్ హైడ్రాలిక్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ ఇన్వాల్వింగ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ series of large irrigation and hydroelectric multi-purpose dams on the Narmada river. సో ఈ ప్రాజెక్ట్ని ఎప్పుడు కట్టడం జరిగిందంటే 1979 అండి. ఈ డ్యామ్లో నుంచి ఈ డ్యామ్ని వచ్చే ఇరిగేషన్ని హైడ్రోఎలక్ట్రిసిటీ కోసం యూజ్ చేస్తారు. ఎలక్ట్రల్ సింబల్ ఆఫ్ ఆమ్ ఆద్మీ పార్టీ. సో ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క పార్టీ సింబల్ బ్రూమింగ్ స్టిక్, అంటే చీపిరి కట్ట అండి. దీని డీటెయిల్స్ చూద్దాం. సో ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చేసి ఇండియన్ పొలిటికల్ పార్టీ అండి. దీన్నే కామన్ మ్యాన్ పార్టీ అని కూడా అంటారు. దీన్ని వచ్చి 26th November 2012లో స్టార్ట్ చేశారండి ఈ పార్టీని. సో దీని యొక్క ఇది వచ్చేసి కరెంట్లీ ద రూలింగ్ పార్టీ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఢిల్లీ. సో ఢిల్లీలో రూలింగ్ పార్టీ వచ్చేసి ఆమ్ ఆద్మీ పార్టీ అండి. దాని యొక్క పార్టీ సింబల్ చీపిరి కట్ట. సో ఈ పార్టీ ఎలా ఆవిర్భవించింది అంటే ద డిఫరెన్సెస్ బిట్వీన్ అరవింద్ కేజ్రీవాల్ అండ్ అన్నా హజారే, whether or not to politicize the popular India against corruption movement. సో ఈ ఇండియా అగెనెస్ట్ కరప్షన్ మూవ్మెంట్ని పొలిటికల్గా తీసుకురావాలా వద్దనే ఉద్దేశంతో స్టార్ట్ చేయబడిన పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ అండి. సో అరవింద్ కేజ్రీవాల్ గారు అన్నా హజారే గారితో ఉన్న డిఫరెన్సెస్తో బయటకు వచ్చేసి ఈ పార్టీని స్థాపించడం జరిగింది. సో ఢిల్లీలో 70 సీట్స్కి గాను 65 సీట్స్ గెలుచుకుందండి ఆమ్ ఆద్మీ పార్టీ. నెక్స్ట్, వాట్ ఈజ్ భీమ్? ఇట్ ఈస్ అ రీబ్రాండెడ్ వర్షన్ ఆఫ్ UPI అండ్ USSD. భీమ్ అంటే ఏంటి? సో దీని డీటెయిల్స్ చూద్దాము. సో భీమ్ ఫుల్ ఫామ్ వచ్చేసి భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ అండి. ఇట్ ఈస్ ఎ మొబైల్ యాప్. ఇది మొబైల్ యాప్ డెవలప్డ్ బై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బేస్డ్ ఆన్ UPI. సో ఈ యాప్ని భీమ్ యాప్ని ఎప్పుడు లాంచ్ చేయడం జరిగిందంటే నరేంద్ర మోడీ గారు డిజిదంజల్ మేళా ఎట్ తల్కోత్రా స్టేడియం ఇన్ న్యూఢిల్లీ. సో 30th December 2016 నరేంద్ర మోడీ గారు ఈ భీమ్ యాప్ని లాంచ్ చేయడం జరిగింది. సో దీనికి నేమ్ ఎలా పెట్టారు అంటే ఇట్ హ్యాస్ బీన్ నేమ్డ్ ఆఫ్టర్ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్. సో అంబేద్కర్ గారి పేరుతో ఈ యొక్క భీమ్ యాప్ని డిజైన్ చేశారండి.
సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ని ఎంకరేజ్ చేయడం. నెక్స్ట్ యమునా ఎక్స్ప్రెస్ హైవే లింక్స్ విత్ సిటీస్ గ్రేటర్ నోయిడా అండ్ ఆగ్రా అండి. గ్రేటర్ నోయిడా అండ్ ఆగ్రాని లింక్ చేసే హైవే వచ్చేసి యమునా ఎక్స్ప్రెస్ హైవే. సో యమునా ఎక్స్ప్రెస్ హైవే వచ్చేసి 6 లేన్ 205 కిలోమీటర్స్ లాంగ్ ఎక్స్ప్రెస్ హైవే అండి. ఇది వచ్చేసి గ్రేటర్ నోయిడాని ఆగ్రాని కనెక్ట్ చేస్తుంది. సో ఇది వచ్చేసి ఇండియాస్ లాంగెస్ట్ 6 లేన్ కంట్రోల్డ్ యాక్సెస్ ఎక్స్ప్రెస్ హైవే స్క్రిప్చర్. సో దాని టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి $128.39 బిలియన్ అండి. సారీ, బిలియన్ రూపీస్, నాట్ డాలర్స్. $2 billion. నెక్స్ట్ ఇండియన్ ఆరిజిన్ పర్సన్ హూ వన్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ 2009. సో 2009లో నోబెల్ ప్రైజ్ గెలుచుకున్నది ఎవరు? వి రామకృష్ణన్ అండి. సో వెంకీ రామకృష్ణన్ ఈజ్ అన్ ఇండో-అమెరికన్ బ్రిటిష్ స్ట్రక్చరల్ బయాలజిస్ట్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. ఇతను వచ్చేసి ఇండియన్ అమెరికన్ బ్రిటిష్ స్ట్రక్చరల్ బయాలజిస్ట్ అండి. ఇతను వచ్చేసి కరెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ రాయల్ సొసైటీ, హ్యావింగ్ హెల్డ్ ద పొజిషన్ సిన్స్ November 2015. సో ఈ వెంకట రామకృష్ణన్ గారు రాయల్ సొసైటీ ప్రెసిడెంట్ 2015 నుంచి. సో 2009లో ఈయన నోబెల్ ప్రైజ్ తీసుకున్నారు. ఎందులో అంటే కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో అండి, విత్ థామస్ ఏ స్టేజ్ అండ్ అదా యోనాథ్ ఫర్ స్టడీస్ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ఎ రైబోసోమ్. సో ఏ టాపిక్ మీద వచ్చింది అంటే స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ రైబోసోమ్ మీద రీసెర్చ్ చేసినందుకు గాను వారికి నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ జల్లికట్టు. A traditional sport, was in the news in January 2017. It has roots in which state? సో జల్లికట్టు అనే ఒక క్రీడని ఈ న్యూస్లో బాగా వచ్చిందండి రీసెంట్గా, January 2007లో. సో అది ఏ స్టేట్లో నుంచి స్టార్ట్ అయింది జల్లికట్టు అనే క్రీడ? తమిళనాడు అండి. తమిళనాడులో ఉంది జల్లికట్టు క్రీడ. సో జల్లికట్టు ఆర్ సాలికట్టు, ఆల్సో నోన్ యాజ్ ఎరుతజువతల్ అండ్ మంజు విరట్టు, is a traditional spectacle in which a boss Indicus bull such as Pulikam or Kanyagam breeds is released into crowd of people. ఏం చేస్తారంటే ఒక ఎద్దుని క్రౌడ్ ఆఫ్ పీపుల్లో వదిలేస్తారండి. సో ఈ ఎద్దుని ఏం చేయండి అంటే కంట్రోల్ చేయడం కోసం అని చాలామంది ఒక గ్రూప్ దీన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారండి. వారి చేతులతో ఆ కొమ్ముల్ని పట్టుకొని ఆపడానికి ట్రై చేస్తారండి. Next, recently the Chief Minister of Himachal Pradesh has declared that following tourist place would be the winter capital of Himachal Pradesh for 2 months in a year. సో ఈ హిమాచల్ ప్రదేశ్ని ఒక ఇయర్లో 2 monthsగా క్యాపిటల్ లాగా డిక్లేర్ చేశారండి. ఎవరు డిక్లేర్ చేశారంటే హిమాచల్ ప్రదేశ్ చీఫ్ మినిస్టర్ వీరభద్ర సింగ్ అండి. అది ధర్మశాల. సో దాని డీటెయిల్స్ వచ్చేసి Himachal Pradesh Chief Minister Veerabhadra Singh declared Dharmashala as the second capital of the state. సో ధర్మశాల వచ్చేసి ఎక్కడ ఉందంటే కాంగ్రాస్ డిస్టిక్లో ఉందండి హిమాచల్లో. దీన్ని ఇంతకుముందు బాక్సు అనేవాళ్ళు. ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద స్మార్ట్ సిటీ అండి. పిఎం నరేంద్ర మోడీ గారు స్మార్ట్ సిటీ మిషన్లో ఇది వన్ ఆఫ్ ద స్మార్ట్ సిటీ. సో ఇప్పటి వరకు 12 వింటర్ సెషన్స్ జరిగాయి స్టేట్ అసెంబ్లీ ధర్మశాలలో. ఇంకొకటి వచ్చేసి దలై లామాస్ రెసిడెన్స్ కూడా ఈ యొక్క ధర్మశాలలోనే ఉంది. సో హెడ్ క్వార్టర్స్ ఆఫ్ సెంట్రల్ టిబెటియన్ అడ్మినిస్ట్రేషన్, ఓకే, అది కూడా ధర్మశాల నుంచి జరుగుతుంది. ఇవ్వండి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఒక రిక్వెస్ట్ అండి, నేను రోజు అప్లోడ్ చేసే కరెంట్ అఫైర్స్ వీడియోస్ 1000 మెంబర్స్ వరకు చూస్తున్నారు ఇన్ 2 daysలో. కానీ లైక్స్ మాత్రం 15, 20, 30 అలానే వస్తున్నాయి. సో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు రోజు చాలామంది డైలీ వీడియోస్ ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో రిక్వెస్ట్ ఏంటంటే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ అండి.